అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నోరూరించి ఘుమఘుమలాడే వంటకాల్ని మన వనిత టీవీ ప్రేక్షకులందరికీ పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమం ఈ రోజైతే వచ్చేసింది. డీడీ కాలనీలో ఉండే IHM ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి. ఈరోజు రుచికరమైన వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు స్వామినాథన్ గారు. వారు ఎలాంటి వంటకాన్ని మనకు పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామినాథ్ గారు. బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వనితా టీవీ ప్రేక్షకుల కోసం సరికొత్త రుచి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం ఒక సాంబార్ రైస్ లాంటిదే, కానీ సాంబార్ రైస్ కంటే ఇంకా చాలా బాగుంటది ఇది. బిసిబెల్లాబాత్ అని చెప్పి కర్ణాటక డిష్. చాలా టేస్టీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ విటమిన్స్ వచ్చేలాగా వెజిటేబుల్, దాల్, రైస్ అన్ని కలిపి హోల్ మీల్ లాగా ఉండేలాంటి డిష్ అన్నమాట. సో చూసేద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు? అవునండి, ఆవాలు, జీలకర్ర, పచ్చి బఠానీ, ధనియాల పొడి, కాజు, బీన్స్, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆలు, ఎండుమిర్చి, టమాటా, నూనె, క్యారెట్, ఉల్లిపాయలు, నెయ్యి, కరివేపాకు, పచ్చిమిర్చి, రైస్, కందిపప్పు. అంటే వెజిటేబుల్స్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకోవాలా? అవునండి, ఎందుకంటే మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది, పని అనేది ఈజీ అవుతుంది. ఒకసారి మనం అన్ని కట్ చేసి రెడీ పెట్టుకుంటే ఇంకా మళ్ళీ మనము చేసేటప్పుడు మళ్ళీ కట్ చేయడం, ఏదైనా మాడిపోవడం అలా కాకుండా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే వండడం అనేది చాలా త్వరగా అయిపోతుంది. అందుకోసమని అన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి. మనము కందిపప్పును బియ్యం ముందే కడిగి నానబెట్టుకున్నామండి. సో ఎన్ని అవర్స్ పాటు నానబెట్టాలి? ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే త్వరగానే ఉడుకుతుంది కాబట్టి. ఒక టైం ఉంటే గంట సేపు నానబెట్టుకోవచ్చు, లేకపోతే నానబెట్టుకోకుండా డైరెక్ట్ కూడా వండుకోవచ్చు. ఇది కాబట్టి నానబెడితే కొంచెం త్వరగా అవుతుంది అంతే. సో మనం దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి. ఓకే, సో ఈ ప్రెషర్ కుక్కర్ లో రైస్, కందిపప్పు. మామూలుగా అయితే అందరూ ఎలా అంటే 1 కిలో బియ్యంకి 1/2 కిలో కందిపప్పు అలా వేస్తారు. కొంతమంది సమానంగా కూడా వేస్తారు, ఎందుకంటే కొంచెం ఈ మధ్యలో అందరూ ప్రోటీన్ అంటున్నారు కాబట్టి, పప్పు నుంచే ప్రోటీన్ వస్తుంది కాబట్టి అలా కొంతమంది ఎక్కువ కూడా ఈక్వల్ గా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో పప్పు ఎక్కువ యాడ్ చేయడం, తక్కువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? పప్పు ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో రైస్ పప్పుతో పాటు కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, దీన్ని ఆన్ చేసుకుందామండి. ఓకే, సో ఇది ఎన్ని విజిల్స్ రావాలి? ఒక 2-3 విజిల్స్ వచ్చేలా ఉంటే చాలు, ఎందుకంటే మనకి రైస్ అనేది, పప్పు అనేది కొంచెం మెత్తగా ఉడకాలి. అందుకోసం అని 2-3 విజిల్ల వరకు ఉంటే సరిపోతుంది. ఓకే, సో పప్పు కూడా రైస్ తో పాటు మొత్తం మ్యాష్ అయిపోవాలి. అవునండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం ఇప్పుడు అది ఉడికేలోపు మనకి వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో, ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుంది ఇది టేస్ట్. సో అందుకోసమనే మనం చాలా వెరైటీ వెజిటేబుల్స్ వాడుతున్నాం. ఇంకా కూడా వాడుకోవచ్చు కావాలనుకుంటే, దోసకాయ, సోరకాయ, వంకాయ, అలా అవి కూడా వేసుకోవచ్చు. అన్ని వేసుకోవచ్చు. సో ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు అది చేసుకుందామండి. సో అటు రైస్, కందిపప్పు ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకున్నాం కదా. మీన్ వైల్ మనం అది కుక్ అయ్యే లోపు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మిగిలిన ప్రాసెస్ అంతా చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకున్నారు, మన ఈ వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతా ఉంటాయి, అంతలో మనకి రైస్ అయిపోతా ఉంటది. మనం దీనికోసం ఇంకొక మసాలా వాడుతున్నాము, సాంబార్ పౌడర్ లాగానే సిమిలర్ గా చేసుకుంటాము. అది కూడా మనమే చేసుకుందాము, ఎందుకంటే రెడీమేడ్ కంటే మనం ఫ్రెష్ గా చేసుకున్న దాంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో రెడీమేడ్ గా దొరికే సాంబార్ పౌడర్ కన్నా మనం ఇంట్లో చేసుకుని ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. సో పాన్ హీట్ అయింది. అవునండి, ఆయిల్ వేసేసుకున్నాం. సో శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వారి ప్యూర్ పీనట్ ఆయిల్, పల్లి నూనె వాడుతున్నారు బిసిబేలాబాద్కి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడానికి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నారు, ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్
ఓకే. సో డైరెక్ట్ గా ఆయిల్ లో మనం ఆనియన్స్ వేసేసుకున్నాం అంటే అవునండి. తాలింపు మళ్ళీ సెపరేట్ గా తాలింపు పెట్టుకుంటాం. మనం సపరేట్ చేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకొని ఓకే. జీడిపప్పు అలా అది సో సపరేట్ తాలింపు చేసుకుందాం. సెపరేట్ గా అవునండి. నెయ్యితో వేస్తారు. లాస్ట్ కి అది పైనుంచి వేసుకుందాము. ఓకే. సో ఇక్కడ ఐహెచ్ఎం లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? మాకు ఎలా అంటే ఆగస్టు సెప్టెంబర్ అలా ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. రకరకాల హోటల్స్, ఇంకా రీటైల్ చైన్స్, ఫుడ్ రిలేటెడ్, క్లాతింగ్ రిలేటెడ్ అలా ఓకే. వేరియస్ కంపెనీస్ వస్తాయి ఇక్కడ రిక్రూట్ చేసుకోవడానికి. ఓకే. మాకు ఇప్పుడు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు నిన్న కూడా మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మా దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. వరుసగా ఇంటర్వ్యూస్ ఉంటాయి. స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నట్టు. కొంతమంది ఏంటంటే హోటల్స్ కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది రిసార్ట్స్, లేకపోతే కొంతమంది రీటైల్ అంటే దీంట్లో క్లాతింగ్ కంపెనీ ఉంది, మెక్డానల్డ్స్, కేఎఫ్సిస్ అలా రీటైల్ అవుట్లెట్స్, ఫుడ్ రిలేటెడ్ అవుట్లెట్స్ అలా చాలా మా దగ్గర అరౌండ్ 40 to 50 కంపెనీస్ వస్తాయి. సో జాయిన్ రియల్ అయిన ఎస్టేట్ ఎవరు కూడా కంపెనీస్ కూడా వస్తాయి ఇక్కడ. సో జాయిన్ అయిన అందరూ కూడా ఖచ్చితంగా ప్లేస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. అవునండి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాబ్ లేదు, ఫర్దర్ స్టడీస్ ఉంది అంటే మాత్రం అప్పుడు వాళ్ళు ఇంకా Okay. ఆప్ట్ చేసుకోరు, అసలు ఇంటర్వ్యూ అటెండ్ కారనమాట. ఓకే. ఓకే. ఇంకా మా దగ్గర ఇట్లా సినీ పోలీస్, ఏషియన్ సినిమాస్, మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఫెసిలిటీస్ కోసము అలాంటి వాళ్ళు కూడా వస్తారు మా దగ్గర ఓకే. ఓకే. జాబ్స్ కోసం, అంటే రిక్రూటర్స్ గా. సో ఆనియన్స్ ఫ్రై ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఓకే. సో దీనికి మనం బ్రౌన్ చేసుకునే అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే సరిపోతుంది. ఓకే. దీంట్లో మనం టమాటా వేసుకుందాం. సో ఆనియన్స్ తర్వాత టొమాటో. అవును. సో ఈ వెజిటేబుల్స్ ఆర్డర్ ఎలా వేసుకున్నా పర్లేదండి ఇవి మగ్గించుకోవడానికి, లేకపోతే ఇదే ఇలా ఆర్డర్ వేసుకున్నా ఫాలో పర్లేదు అంటే అవ్వాలి? ఆనియన్స్, ఎందుకంటే ఆనియన్స్ అయితే కొంచెం ఫస్ట్ వేసుకుంటే కొంచెం కుక్ అయితే ఫస్ట్ వేసుకుంటాము. ఓకే. టమాటో అయితే కావాలంటే లాస్ట్ కూడా వేసుకోవచ్చు, ఓకే. దానికి ఏం పర్లేదు. ఓకే. మామూలు ఆర్డర్ ఏంటంటే కొంచెం ఎక్కువ సేపు పట్టే Vegetables కూరగాయలు, first add వెజిటేబుల్ ని చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే అది ఉడుకుతుంది అని అంతే. ఓకే. అంతకుమించి ఏం సీక్వెన్స్ అంటూ ఏం లేదు దీంట్లో. ఓకే. సో వెజిటేబుల్స్ కూడా అన్ని వాడేసరికి మల్టిపుల్ గా మల్టీ కలర్స్ లో అవును. కనిపిస్తున్నాయి. మనం చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో అన్ని. బీన్స్ వేసుకుందామండి. ఓకే. సో బీన్స్ మంచి కలర్ఫుల్ ప్లస్ హెల్దీ. టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే. సో ఒక్కొక్క ఎందుకంటే వెజిటేబుల్ వెజిటేబుల్ వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క ఫ్లేవర్, బట్ అన్ని మిక్స్ చేసి వెజిటేబుల్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేస్తే మాత్రం అన్ని తినేస్తారు. ఇంకేది తీసి పక్కకు పెట్టి అలాంటి అవకాశం ఉండదు దీంట్లో. పిల్లలు కూడా అన్ని వెజిటేబుల్స్ ఇష్టంగా తినరు, కానీ ఇలా మనం అన్ని మిక్స్ చేసి ఇలా ఒక రైస్ ఐటమే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ క్యారెట్ సో మీడియం ఫ్లేమ్ లో ఈ వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకోవాలి. సో వీటికి సాల్ట్ ఏం యాడ్ చేయక్కర్లేదా? సాల్ట్ మనం వేసుకుందాం, అన్ని యాడ్ చేసాక వేసేద్దాం. మామూలుగా సాల్ట్ ఎందుకు వేస్తారంటే సాల్ట్ వల్ల దాంట్లో ఉన్న తేమ అనేది మాయిశ్చర్ బయటకు వచ్చి తొందరగా కుక్ అవుతుంది వేస్తారు. పొటాటో అండి ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. సో పొటాటో ముక్కలు ఇంత చిన్నగా అంటే పెద్దగా కూడా వేసుకోవచ్చా? అంటే ఇది ఎలా అంటే మనకి చిన్న ఉంటే ఏంటంటే ఆ రైస్ పప్పుతో పాటు ఇది కూడా కలిసిపోతే బాగుంటుందని, అందుకే చిన్న. కొంతమంది పెద్దగా కూడా వేస్తారు, కానీ చిన్న ఉంటే ఏంటంటే అందులో మొత్తం కలిసిపోయి ఆ రైస్ పప్పులో కలిసిపోతాయని చెప్పి అందుకోసమే చిన్న కట్ చేస్తాను. కాలీఫ్లవర్ వేసుకుందామండి. నెక్స్ట్ కాలీఫ్లవర్. సో వీటిలో కాస్త కొంచెం పసుపు వేసుకుందాము మనం, ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం వేసుకున్నాం పసుపు. రైస్ లో కూడా కొంచెం కారం, ఓకే, ఎందుకంటే ఇది కొంచెం అంత స్పైసీ ఉండొద్దు, సో కొంచెం వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి, ఓకే, ఎందుకంటే మనం వేసుకునే ఇంకో పౌడర్ లో కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాం. సో బిసిబెల్లి బాత్ కోసం మనం సెపరేట్ గా ఒక మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకుందామండి. ఇది కొంచెం ఉడుకుతా ఉంటే మనం చేసుకుందాం. ఓకే. ఉప్పు
ఇది మనం ఇప్పుడు కొంచెం చిన్న మంట పైన పెట్టుకొని పక్క స్టవ్ పైకి చేంజ్ చేసుకుందామండి. ఓకే. సో, అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం గదా అవును. మనం. స్లోగా దాంట్లో కుక్ కొంచెం సాల్ట్ కూడా వేసాము అవి మగ్గడానికి. సో, దాన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి స్లో ఫ్లేమ్ మీద అవి కాస్త మగ్గనిద్దాం. ఓకే అండి. ఇక్కడ షిఫ్ట్ చేసేసుకుందాము. ఈ కూరగాయలు చిన్న మంట పైన ఉడుకుతా ఉంటే మనం దీనికి మూత పెట్టేసుకుందామండి. ఓకే. సో, ఆ టైంలో మీరు చెప్పిన అవునండి. స్పెషల్ ఆ! మసాలా. అవునండి. దీంట్లో మనము మెంతులేసుకున్నాము, ఓకే. ఎండుమిర్చి ఏసుకున్నాము, శనగపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, కరివేపాకు ఇవన్నీ హ్మ్. ఏసుకొని హ్మ్. చిన్న మంట పైన మనం రోస్టేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటది దీంట్లో. ఓకే. స్పెషల్లీ మేడ్ ఫర్ బిసిబేలే బాత్ హ్మ్. అన్నమాట. అది స్పెషల్ ఫ్లేవర్ బిసిబేలే బాత్‌కి యాడ్ చేయడానికి ఈ మసాలా రెడీ చేస్తున్నారు. దాంట్లో మనం మామూలుగా సాంబార్ పౌడర్ ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాంటి పౌడరే. బట్ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఈ బిసిబేలే బాత్‌కి. సో, చిన్న ఫ్లేమ్ మీద ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ కలుపుకొని రోస్ట్ చేస్తున్నారు. అవి పౌడర్ చేసుకొని ఈ బిసిబేలే బాత్‌కి యాడ్ చేస్తారు. సో, మసాలా కోసం మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేగిపోయాయా? అవునండి. ఈ కరివేపాకు అన్నీ గూడా మంచిగా కరకరలాడేలా వేగిపోయాయి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసి ఇంకా మన వెజిటబుల్స్ ఏవైతే కుక్ అయితున్నాయో దాంట్లో వేసుకుందాం. ఓకే. సో, ఇది చిన్న జార్‌లో అవును. ఫైన్‌గా చిన్న పౌడర్ జార్‌లో చేసుకోవాలి. ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఇది పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు. ఓకే. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది చిన్న జార్‌లో వేసి దీన్ని మంచిగా పౌడర్ చేసుకున్నాం ఫైన్‌గా. సో, చూసేద్దామా? మనం ఇందాక అవునండి. మగ్గించుకుంటున్నాం గదా! అన్ని అవును. మిక్స్డ్ వెజిటబుల్స్ చూద్దాం. ఒకసారి చూద్దామండి. సో, దాదాపు మంచిగా కుక్ మెత్తగా అయిపోయాయండి. ఇంకొంచెం కావాలి. సో, దీంట్లో వాటర్ ఏం మనం ఫైన్‌గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. అవునండి. కొంచెం మసాలాలు వేసుకుంటే వాటర్ బాగుంటది. ఈ మసాలాస్ అనేవి కూరగాయలతోటి కొంచెం ఆయిల్‌లో వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. ఆ మసాలా కూడా వేసుకున్నాక అవసరమైతే వాటర్, ఎందుకంటే కింద ఏం అడగంటట్లేదు కాబట్టి ఓకే. అవసరం లేదు ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు అనేది. ఒకవేళ అవసరం ఉంటే కొంచెం వేసుకోవచ్చండి. ఓకే. సో, ఈ వెజిటబుల్స్ మరి కాసేపు మగ్గనిద్దాము. సో, ఈ వెజిటబుల్స్ ఇంకాసేపు మగ్గనిద్దామా? అవునండి. ఇంకొంచెం దాదాపు అయిపోయాయండి. ఓకే. ఇంకొంచెం మనం ఆ మసాలా కూడా గ్రైండ్ చేసి వేసేసుకొని ఓకే. కొంచెం మగ్గనిద్దాము. ఓకే. ఈలోపు మనం దీనికి తాలింపు వేసుకుందాం. ఓకే. సో, ఈ వెజిటబుల్స్ అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఈ టైంలో అయితే మనం బిసిబేలే బాత్‌కి కావాల్సిన తాలింపు అయితే పెట్టేసుకుందాం. సో, మరో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నారు. సో, కాస్త ఆయిల్. కొంచెం నెయ్యి. ఓకే. సో, మొత్తం నెయ్యితో గాని, మొత్తం నూనెతో గాని పెట్టుకోవచ్చా తాలింపు? పెట్టుకోవచ్చండి. మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం మనం పైనుంచి కూడా వేసుకుంటాం కాబట్టి నెయ్యి, అందుకని నేను కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసాను. ఓకే. దీంట్లో కొన్ని ఆవాలు వేసామండి ఓకే. ఫస్ట్. సో, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర. సో, మనం మామూలుగా వాడుకునే తాలింపు గింజలన్నీ. కొంచెం జీలకర్ర. ఓకే. కొంచెం జీడిపప్పు. సో, పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా జీడిపప్పులు. ఏంటంటే తాలింపు ఇది సెపరేట్ గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం క్రంచీగా. క్రంచీగా ఉంటుంది, హ్మ్. కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తుంది. అవును. ఆ అదే మనం కూరగాయలలో వేస్తే ఏంటంటే అవన్నీ కలిసిపోయి మెత్తగా అయిపోతుందని ఇలా సెపరేట్ గా చేసుకుంటున్నాం. ఓకే. టైం లేని వాళ్ళు అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు, అలా ఓకే. కూడా ఏం ఇబ్బంది లేదు. ఓకే. సో, ఈ కాజు కూడా మంచి బ్రౌన్ కలర్‌కి వచ్చేదాకా వేయించాలి. అవునండి. సో, కాజు కాస్త అవునండి. కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి. వేసేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా ఓకే. వేసేసుకున్నాము ఇప్పుడు. సో, ఈ మిర్చి, ఎండుమిర్చి కారం సరిపోతుందా వీటికి? మనకి మసాలాలో కూడా మనకి
కాస్త ఎండుమిర్చి ఎండుమిర్చి ఉంది, కొంచెం మనం చిల్లీ పౌడర్ కూడా వేసాం అందులో. ఓకే. సో సో ఓవరాల్ గా సరిపోయేంత కారం. అవునండి. ఓకే. సో ఎక్కువ కారం వద్దనుకునే వాళ్ళు వెజిటేబుల్స్ లో కారం అవాయిడ్ చేయొచ్చా పిల్లల కోసం చేసినప్పుడు? చేయొచ్చండి. ఓకే. కరివేపాకు వేసుకున్నామండి లాస్ట్ గా. ఓకే. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పక్క పెట్టుకుందామండి. ఇంకా మన తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఓకే. సో తాలింపులో కాస్త పసుపు యాడ్ చేసి ఇంకా మన తాలింపు రెడీ అయిపోయింది. మన తాలింపు రెడీ అండి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి చూద్దాం. వెజిటేబుల్స్ ఒకసారి చూద్దామండి. ఓకే. వెజిటేబుల్స్ కూడా దాదాపు కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం మిగిలిపోయిన క్యాప్సికమ్, ఎందుకంటే క్యాప్సికమ్ చాలా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి క్యాప్సికమ్ పచ్చిగా కూడా తినొచ్చు. సో అందుకోసం అని మనం లాస్ట్ కి వేసుకుంటాము. మొత్తం వాటర్ వాటర్ గానే ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకా మన బఠానీ, పచ్చి బఠానీ కూడా ఇది, ఎందుకంటే ఇది మొత్తం ఫ్రెష్ కాదు, ఇది కూడా ప్రాసెస్డ్ కాబట్టి ఇది కూడా ఆల్రెడీ ఉడికిపోయింది. సో అందుకోసం అని లాస్ట్ కి వేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో మనం చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే చేసుకున్నామో అది వేసుకుందామండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు ఫైన్ గా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉడికిపోయి ఉన్నాయో దానికి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందామండి. ఇదైతే పౌడర్ చేసుకున్నాము, ఎంత కావాలో అంత వేసుకుందాము. ఓకే. సో ఈ మసాలా పౌడర్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి, గుమగుమలాడిపోతుంది అసలు స్మెల్ అయితే. సో దాల్చిన చెక్క వేయడం వల్లేమో ఇంకా ఎక్కువగా తెలుస్తుంది దాని స్మెల్ కూడా. ఇది దాదాపు ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం మంట పెద్దగా చేసి వేసుకొని మనం ఏదైతే చింతపులుసు పెట్టుకున్నామో దీంట్లో వేసేసుకుందాం. సో వెజిటేబుల్స్ అన్నిటికి కూడా చింతపులుసు ఫ్లేవర్ బాగా పడుతుంది. అంటే ఇది కొంచెం సాంబార్ రైస్ కి సిమిలరే, కానీ దీంట్లో వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో కొంచెం చింతపండు వేయడం వల్ల ఏంటంటే అది టేస్ట్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది. సో వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోయాక లాస్ట్ లో ఫ్లేవర్ ని బ్యాలెన్స్ చేయడానికి కాస్త చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం. సో అది కంప్లీట్ గా ఫ్లేవర్ పట్టేస్తే చూడొచ్చు, మంచిగా అన్ని కలర్ఫుల్ గా ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉంది, గ్రీన్ వైట్ అన్ని వెజిటేబుల్స్ వాడాం కదా. మీరు ఇంకా చెప్పినట్టు మన ఇంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్ కూడా మనం లైక్ ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వాడుకోవచ్చు. దోసకాయ అలా అన్ని కూరగాయలు వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, వంకాయ అలా ఎవరికి ఏది నచ్చితే అది, దొండకాయ అలా ఏది నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అనుకుంటే, ఎందుకంటే ఇది ఇంత చిన్న ఉంది, ఇది ఇంకొంచెం అన్నంలో కలిపి ఉడకపెడితే కనుక ఇది ఏం కనిపించవు, ఇంకా అసలు వెజిటేబుల్స్ కనిపించవు, ఫైన్ గా చాప్ చేశారు కాబట్టి అసలు కనిపించవు. ఇంకా మనకి పిల్లలకి కూడా ఏరి పక్కకి పెట్టి తీసి పక్కకు పెట్టడానికి అలా ఏం ఉండదు. ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నామండి. సో వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి కదా సార్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా మనం రైస్ దీనిలో కలిపేసుకుంటే సరిపోతుందండి. సో ఉడికిన రైస్, ఉడికిన రైస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇప్పుడు మనకి మంచిగా ఉడికిపోయిన వెజిటేబుల్స్ మగ్గి ఉన్నాయి కదా, దాంట్లో ఈ రైస్ యాడ్ చేసుకుందాం. సో చూడొచ్చు ఎంత బాగా ఉడికిందో రైస్. మనం కొంచెం పసుపు వేసుకున్నాము, సో చాలా బాగా ఉడికింది. సో పప్పు కూడా కంప్లీట్ గా ఉడికిపోయింది రైస్ తో పాటు. మన వెజిటేబుల్స్ ఉడికాయి, రైస్ అన్ని ఉడికాయి. సో మనం ఇప్పుడు అన్ని కలిపేసుకుంటున్నాము. సో కందిపప్పు ముందే మనం నానబెట్టుకోవడం వల్ల అది అసలు రైస్ లో కనిపించట్లేదు, కంప్లీట్ గా ఉడికిపోయినట్టుగానే కనిపిస్తుంది. సో మగ్గిపోయిన వెజిటేబుల్స్ లో రైస్ యాడ్ చేస్తున్నాం. ఇంకా ఈజీగా కావాలంటే కూడా చేసుకోవచ్చు అండి ఇది.
అన్ని కలిపి కుక్కర్లో వేసుకొని వెజిటేబుల్స్ అన్ని వేసి ఒట్టి తాలింపు పెట్టుకుంటే అలా కూడా అంటే టైం Okay. లేదు తొందరలో Yes, చేసుకోవాలి yes. అంటే ఆ, అన్ని కలిపి ఒకటే దాంట్లో వేసేసి ఓన్లీ తాలింపు వరకు అయితే సపరేట్ గా ఓకే. చేసి పైనుంచి చేసుకుంటే కూడా అలా కూడా సరిపోతుంది. సో ఈ బిసిబేలే బాత్ ఇలా మనకి టైం ఉంది అన్నప్పుడు అన్ని వెజిటేబుల్స్ సెపరేట్ గా కట్ చేసుకొని ఇలా మగ్గించుకొని చేసుకోవచ్చు. సేమ్ టైం మనకి టైం లేదు అనుకున్నప్పుడు అన్ని చాప్డ్ వెజిటేబుల్స్ ఒకటేసారి రైస్ తో పాటు కుక్కర్లో వేసుకొని మనం చేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ లో రైస్ యాడ్ చేశారు కదా సార్, ఇది కాసేపు మగ్గాలంటారా? అవునండి, కొంచెం వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం ఇట్లా జ్యూసీలా థిక్ కాకుండా కొంచెం లిక్విడ్ లా ఉంటే ఇది బాగుంటది తినడానికి Okay. కూడా. ఓకే. కొంచెం పెద్దవాళ్ళకి కూడా పళ్ళు లేని వాళ్ళకి అలా కూడా బాగుంటది. సో పిల్లలకు కూడా ఈజీగా పిల్లలకు కూడా తినిపించడానికి. ఈజీగా మెత్త ఉడుకుంటది కాబట్టి ఓకే. కొంచెం ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనిస్తాము. మగ్గిన వెజిటేబుల్స్ కి రైస్ యాడ్ చేసి మనం కాస్త మగ్గనిచ్చాం కదా, రైస్ మగ్గిపోయింది కదా. అవునండి, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మనం పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే. సో మనం సాల్ట్ దీనికి కావాల్సినంత మనం వెజిటేబుల్స్ లోనే ముందుగానే యాడ్ చేసుకున్నాం. అవునండి, ఒకవేళ తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు. ఓకే. సో సో ఇది కాస్త అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుందా, లేకపోతే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందా? సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. మరీ ఎక్కువతో కూడా బాగుండదు, కొంచెం Okay. తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే. మనం నెయ్యి వేసుకున్నామండి, ఇంకా ముందుగా తయారు చేసి పెట్టుకున్న మన తాలింపు. కాజు అన్ని కానీ ఇది పైనుంచి వేసేసుకున్నాం. ఓకే. సో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాము కాజుతో పాటుగా, అవన్నీ ఆ తాలింపు కూడా రైస్కి యాడ్ చేస్తున్నాం. సో ఎంత కలర్ఫుల్ గా చూడడానికి కూడా చాలా బాగుంది ఇది. సో ప్రాసెస్ అయిపోయినట్టేనా? అవునండి, మనం పైనుంచి నెయ్యి వేసుకున్నాము, ఓకే. మన తాలింపు వేసుకున్నాము, తాలింపు కూడా చూడడానికి మంచిగా ఫ్రెష్ గా ఉంది లాస్ట్ లో వేసుకుంటే. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలకి తీసుకుందాం. సో మనం లాస్ట్ లో తాలింపు యాడ్ చేయడం వల్ల దాంట్లో వేయించుకున్న కాజు కూడా చాలా క్రంచీగా అవునండి, కనిపిస్తుంది. అంటే మిగతాదంతా సాఫ్ట్ గా ఉంటుంది, ఎస్. పైనుంచి మనం మంచిగా కాజు అవన్నీ క్రంచీగా ఉంటాయి. ఓకే. కొంచెం మనం కాజు కూడా ఇలా పైన వేసుకుందాం అండి కొంచెం. ఓకే. మన వేడి వేడి బిసిబెల్లా బాత్ రెడీ అండి. మీరు టేస్ట్ చూసి మన ప్రేక్షకులు చెప్తే బాగుంటుంది. ఓకే. సో చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది, ఎమ్మి ఎమ్మి నెయ్యితో నోరు ఊరిపోతుంది ఈ బెసివేలే బాత్ని. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. వేడి వేడి అన్నం, పప్పు, దాంట్లో నెయ్యి, చూడండి చూడ్డానికే ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎమ్మి ఎమ్మి వేడి వేడిగా ఉంది. వావ్, వండర్ఫుల్, చాలా ఎమ్మీగా ఉంది. చింతపండు రసం కొంచెమే యాడ్ చేశారు, బట్ అది వెజిటేబుల్స్లో యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ యాడ్ అయింది. చిన్నలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ బిసిబేలే బాత్ని. చిన్నపిల్లలు మారం చేస్తుంటారు, ఆ వెజిటేబుల్ తిన్ను ఈ వెజిటేబుల్ తినను అని, బట్ ఈ బిసిబేలే బాత్లో అన్ని వెజిటేబుల్స్ చిన్నగా చాప్ చేసి వేశారు కదా, సో పిల్లలకు కూడా వెజిటేబుల్స్ ఇన్ని ఉన్నాయి అన్నట్టు కూడా తెలియదు, వాళ్ళు కూడా ఎంచక్కా తినేస్తారు. పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు ఈ బిసిబేలే బాత్. ఇంత చక్కటి నోరూరిపోయే గుమగుమలాడే బిసిబేలే బాత్ని మా వనితా టీవీ ప్రేక్షకులందరి కోసం తయారు చేసి చూపించినందుకు స్వామినాథ్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో కూడా మాకు పరిచయం చేయాలి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.